నాతో చెప్పండి, పరమ తండ్రి చెప్పాలి. పరమ నీవు చేసిన ఆయన చేసిన మేలు ఎన్ని మేలు చేశాడు ఆయన. వాటన్నిటికీ కృతజ్ఞతగా ఆయనను ఆరాధించాలి. చేతులు పైకి లేవుదా, చేతులు పైకి లేవుదా, అందరూ పైకి లేవాలి. పైకి ఏసయ్యా 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 ఏసయ్యా, నువ్వు నాకు చేసిన మేలు నేను మర్చిపోలేనయ్యా. అయ్యా అయ్యా, ఎన్నో మేలులు చేశావు, ఎన్నెన్నో మేలులు నా ఇంట్లో చేశావు, నా గృహంలో చేశావు. ప్రభువా ప్రభువా ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను, సేవిస్తున్నాను అంటూ ఆయనను మహిమపడతాను. యేసు యేసు నీకే. ప్రతి ఒక్కరూ గట్టిగా యేసు నమ్మికగా ప్రేమించిన తండ్రి, మా కొరకు నువ్వు దాచిన మేలు, నీవిచ్చిన సౌలభ్యం, నువ్వు చూపిన కృప, ప్రేమ నా జీవితాన్ని చాలా పెద్దవి. నన్ను ఎంతటి వాడిని, ఈ కుటుంబాన్ని ఎంతటి కుటుంబంగా మార్చగలిగి. ఎక్కడో నాయనా నీ దాసులు నాయనా పొదిలి దగ్గర ఉన్న నీ బిడ్డలను మీరు ఆ స్థానాన తీసి ఇదిగో ఇక్కడ నాటావు, ఇక్కడ పెంచావు, పెద్ద చేశావు, అభివృద్ధినిచ్చావు. విదాసులు వారి పితరులు ప్రభువా నాగేశ్వరరావు గారు, రాములమ్మ, వారిని ప్రేమించి దీవించినందుకు స్తోత్రాలు. వారి కుమారులు నాయన, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనోసంతానం, ముని మనవాళ్ళు, అప్పచెల్లి పిల్లలు, అన్నదమ్ముడి పిల్లలు అందరికీ క్షేమమును, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించి నీ కృప వెంబడి కృపతో నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోండి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం వెనకాల ముందు వెనక మీరు తోడై నడిపించిందని యేసయ్య దేవుని నామమున ఈ మనవులను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పాలి ఆమేన్ ఆమేన్. కూర్చోండి, అందరు కూర్చోండి. మంచిది. ఇంతవరకు చక్కగా ఆరాధనలోకి నడిపించిన దైవసేవకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజున కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులకి, ఈరోజున సంఘానికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఇక మనం ఆలస్యం చేయకుండా మరి శ్రేష్టమైనటువంటి సమయానికి మనం వచ్చాము. బయట ఉన్నవారు, లోన ఉన్నవారు కూడా
దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా మనము వినాలి. వినటం వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం అనేది వస్తుంది. కాబట్టి బిడ్డలందరూ కూడా ఈ సమయంలో మరి మన మధ్యలోనికి ఆ కల్వరిపాలెంలో ప్రయాణంగా సేవ చేస్తున్నటువంటి ఆ సహోదరుడు మరి ఆ జాషువా మన మధ్యలో ఉన్నాడు. కొద్ది నిమిషాలు, ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. శ్రద్ధగా మనం విని మరి విశ్వాసంలో ముందు కొనసాగుతాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఇచ్చిన విలువైన తరుణాన్ని, సమయాన్ని, అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో ఆయన నామాన్ని స్తుతిస్తూ, అలానే ఈ కూడికకు ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపురైన దైవజనులకు, తన సాటి సహకారి సత్యమణి అక్కగారికి, అదేవిధంగా సంఘ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ప్రాముఖ్యంగా చేరికూడిన ప్రత్యేకంగా ఈ కూడికను ఏర్పాటు చేస్తున్న కుటుంబానికి, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని వందనాలు. అయ్యా, మీకు కూడా బయట కూర్చున్న వాళ్ళు కూడా వందనాలు ఎట్లా ఉండాలంటే 2 రకాలుగా ఉండాలి. ఒకటి కనబడాలి, 2 వినపడాలి. చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. హల్లెలూయా. చాలా సంతోషంగా ఆలస్యం చేయకుండా, సమయం లేదు కనుక త్వరగా దేవుని వాక్యాన్ని కొంచెం మనసు పెట్టి విందాం. అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక పత్రిక రాస్తూ, మొదటి దెస్సలోనిక రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి చదువుదాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలు, 2 మాటలు ప్రార్థన చేస్తా. కళ్ళు ముద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. ఈ కుటుంబంలో మీరు చేసిన ఘనమైన కార్యాన్ని తలపోసుకొని ఈ రాత్రి నేను స్తుతిస్తూ ఉండగా కొంత సమయం మా అందరితో మాట్లాడు. ఈ కూడిక ద్వారా ఈ కుటుంబానికి మేలు జరుగునుగాక. అయ్యా, కృప చూపండి. మా అందరితో ఈ రాత్రి మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రైట్. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి జాగ్రత్తగా నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని మాటలు మీతో పంచుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా విందాం. పౌలు గారు ఈ పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 18వ వాక్యంలో ప్రతి విషయమునందు దేవునికి మన అందరం ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంగ్లీష్లో దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే థ్యాంక్స్ గివింగ్ అని చెప్పొచ్చు. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. నేను ఈరోజు రాత్రి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 115వ కీర్తన చివరి వాక్యం కూడా ఒకసారి చదువుదామా? 115వ కీర్తన 18వ వాక్యం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, మీరు కూడా యెహోవాని స్తుతించండి అని దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఈ 115వ కీర్తన చివరి వచ్చే పాటికి ఆయన ఏం మాట్లాడారంటే, ఇది మొదలుకొని మేము యెహోవాను స్తుతించెదము, మీరు కూడా యెహోవాని స్తుతించండి అని చెప్పాడు. నా ప్రియులారా, ఈ రాత్రి ఎంత ఖర్చు పెట్టుకొని వాయిద్యాలు మంచి సౌండ్ చేస్తే ఎంతమంది సావుకులు పిలుచుకొని ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ప్రభుని స్తుతించాం. మనందరం కలిసి ఇలా స్తుతించడానికి అందరం కలిసి ప్రాముఖ్యంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న నాన్నగారు కానీ తల్లిగారు కానీ దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాన్ని తలపోసుకొని వారు మొదట ప్రభుని స్తుతించాలనుకున్నారు. అందుకే ఈ రాత్రి కూడిక విధంగా జరుగుతూ ఉంది. మీరు బాగా గమనిస్తే అస్సలు మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి? దావీదు అంటాడు, ఇది మొదలుకొని నిరంతరము అనే పదం అక్కడ వాడాడు. ఇది మొదలుకొని నిరంతరము యెహోవానే స్తుతించెదను. మనం ఏం చేస్తామంటే ఇంకో పాట కూడా ఉందండి, దేవుని స్తుతించుడి. మనందరికి బాగా నోటెడ్ అయిన పాట. పాడండి ఒకసారి. దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు అనందా. ఎప్పుడెప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు స్తుతిస్తాం. కానీ భక్తులు వారి అనుభవం నుంచి ఎలా రాశారంటే వాక్యాన్ని బట్టి దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. దావీదు అదే అంటాడు, నేను నిరంతరం యెహోవాని స్తుతిస్తాను, ఇది మొదలుకొని మీరు కూడా ఆయన్ని స్తుతించండి. ఆమేన్.
నా ప్రియమైన దేవుని సంఘం, ఎందుకు మనం దేవుడైన యెహోవాను స్తుతించాలి, ఎందుకు ఆయనను ఆరాధించాలి, ఎందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి అంటే వాక్యంలో నేను కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను. 115వ కీర్తన 9వ వాక్యం చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఒక మంచి మాట ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలు వారులారా మీరు యెహోవాను స్తుతించాలి. ఎందుకంటే అక్కడ రాయబడింది ఆయన నమ్ముకోండి, ఆయన వారికి సహాయము చేస్తాడు. ఆమేన్. ఎవరు సహాయపడేది మనకి? ఏమంటే చెప్పండి. ఏ విషయంలోనైనా మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనుషులు సహాయపడతారని అనుకుంటాం, రాజకీయవేత్తలు సహాయపడతారని అనుకుంటాం. అందుకే దావీదు ఈ కీర్తన రాస్తూ 121వ కీర్తన ప్రారంభోత్సవం ఒక మంచి మాట రాశాడండి. చూస్తారా మాట కూడా? 121వ కీర్తన ప్రారంభ వాక్యం ఎటువైపు అంట? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. మీరు బాగా గమనిస్తే కొండల తట్టు కనులు ఎత్తుచున్నాడట. ఎవరు? దావీదు. నేను మొన్న ఈ మధ్య కాలంలో పాస్టర్ గారిని నేను ప్రార్థన చేసుకోవడానికి పోతున్నానంటే, అదిగో మీరు కూడా కొండల వైపు ఇలా కొండల తట్టు చూడండి అని అంటుంది. కొండలు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరన్నా ఇస్తారేమో, వారి వైపు చూడకూడదు మనం. కొండల తట్టు కనులు ఎత్తడం అంటే మన ఊరు బయట ఉండే కొండలు కాదు. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఎవరో సహాయపడతారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు మనం చూడటం కాదు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కింద అంటాడు యెహోవా వలనే సహాయము కలుగును. ఆమేన్. ఏమండి, ఈ రోజు మన జీవితంలో మనకు ఎవరైనా సహాయపడగలిగే వారు ఉన్నారంటే, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా మన జీవితంలో మనకు సహాయపడేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ రాత్రి మనము స్తుతిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. మనకు ఆయన సహాయం చేసే దేవుడు. వాక్యం అద్భుత రీతిలో మనతో మాట్లాడుతూ ఉంది. ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు వారికి సహాయపడే దేవుడు. ఎలాంటి దేవుడు? ఈ రాత్రి కుటుంబానికి సహాయపడ్డాడు దేవుడు అని చెప్పడానికి సందేహం లేదు. ఈ రాత్రి కుటుంబానికి సహాయపడిన దేవుడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది నాకు సహాయం చేస్తే బాగుండు దేవుడు అని అనుకుంటున్నారో, దేవుడి రాత్రి మీ జీవితాల్లో కూడా మీకు సహాయపడును గాక. ప్రభు మీకు, మాకు, మనందరికీ ఆయన సహాయపడాలంటే మనం ఎప్పుడు ప్రభుని స్తుతించే మైండ్, మనసు కలిగి ఉండాలి. దైవజనులు, మీరు కలిగి ఉన్న సేవకుల గురించి నేను ఒక మంచి మాట చెప్పగలను. నేను గొప్పలు చెప్పట్లేదు, కానీ నేను పలుమార్లు అన్నయ్య మొబైల్లో చూస్తూ ఉంటా, పాటలు పాడుతున్నప్పుడు మంచి ఆరాధికులండి. దేవునికి ఎవరంటే ఇష్టం అంటే బాగా వాకింగ్ చెప్పేవాళ్ళు, పాడేవాళ్ళు, మోకరించేవాళ్ళు, ప్రార్థించే వాళ్ళ కంటే ఆయన ఎక్కువగా ఎవరైతే ఆరాధిస్తారో వారికి సమీపాన్ని ఉంటాడు ఆయన. ఆమె నా ప్రియులారా, నిజమండి. మనం మన జీవితంలో ప్రభుని స్తుతించడం అలవర్చుకోవాలి. ప్రతి దినం ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన మాకు సహాయకుడు. ఎలాంటి దేవుడు చెప్పండి? సహాయం చేసే దేవుడు. ఆయనను స్తుతించండి, ఆయన వారికి కేడము, యెహోవా వారికి సహాయము చేయును అనే మాట మనకి లేఖనంలో కనబడుతుంది. ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి ఒకసారి. అమ్మ చెప్పండి అమ్మ. సహాయాన్ని పదం వినపడుతుంది, మీకు వినపట్ల. ఎలాంటి దేవుడు ఆయన? మనందరికీ సహాయపడే దేవుడు. కనుక మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన వారికి సహాయము చేసే దేవుడు. నా ప్రియులారా, ఈ రాత్రి ఈ కుటుంబానికి మేలు చేసిన దేవుడు, ఈ కుటుంబానికి సహాయపడ్డ దేవుడు. మీ జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ప్రభువే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. 111వ కీర్తన ప్రారంభం వచ్చిన త్వరగా చూడండి, నాకు ఇవ్వండి టైం. 111వ కీర్తన ప్రారంభం వచ్చిన యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు? కింద చెప్తాడు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ చాలు వాటిని విచారిస్తారంట.
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే అక్కడ ఒక మాట రాయబడిందండి. ఎలాంటి దేవుడు ఆయన? చెప్పండి ఎలాంటి దేవుడు? మీరు చూసారు ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన క్రియలు ఎలాంటివంట? గొప్పవి. ఆయన క్రియలు గొప్పవి, అందుకని ప్రభువుని మనం స్తుతించాలి. మీకు చెప్పిన బైబిల్ గ్రంథంలో యోబు గారు మనకు కనబడతారండి. ఆయన 1వ అధ్యాయంలో వారి స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు చెయ్యా నీకు ఉన్నదంతా పోయింది, ఆఖరికి నీ గర్భాన్ని పుట్టిన బిడ్డలు కూడా పోయారని చెప్పిన తర్వాత ఆయన నోట నుండి పలుకుతున్న ఒక మంచి మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అదే యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం చూస్తే ఒక మంచి మాట అక్కడ కనపడుతుంది. 12వ వాక్యం 42. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. చూడండి యోబు పట్ల దేవుడి క్రియలు ఎంత గొప్పగా ఉన్నాయో. మొదట్లో మంచిగా దీవించబడ్డాడు ఆ యోబు గారు. తర్వాత అన్ని పోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే యెహోవా ఇచ్చాడు ఇవన్నీ. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు తీసుకున్నారు? ఆయనే తీసుకున్నాడు తన నోట నుండి. అందుకే మనం మూలవాక్యం చదివాం, ప్రతి విషయమునందు ఆరోగ్యం ఉన్నా చెప్పండి స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యం పోయినా మాట్లాడలే మీరు. అమ్మ అప్లై చేసినప్పుడు రిప్లై ఉండాలి, అప్పుడు తప్పులే ఉంటాయి. చెప్పండి హల్లెలూయా. ఏంటంట? అన్ని ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం పోయినా దేవానికి స్తోత్రం అని చెప్పాలి. మనకున్నవన్నీ మనం కలిగి ఉన్నా అయిపోయినా ప్రభువానికి స్తోత్రం అని చెప్పాలి. మన జీవితం అన్ని ఉన్నప్పుడు ప్రభా నీకు వందనాలు, ఇవన్నీ ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యి అంటాం. కానీ ఉన్నవన్నీ తీసుకున్నప్పుడు మాత్రం పొరపాటును కూడా దేవానికి స్తోత్రం అనేది ఇలాంటి కోటం మాత్రం పొరపాటును కూడా పెట్టుకోం. యోబు జీవితంలో చూడండి ఎంతటి గొప్ప క్రియ దేవుడు చేశాడు. ఎందుకు ప్రభుని స్తుతించాలంటే ఆయన సహాయం చేసే దేవుడు. ఎందుకు ప్రభుని మనం స్తుతించాలంటే లేఖనం సాక్ష్యం ఇస్తుంది, ఆయన క్రియలు గొప్పవి. ఆమేన్. ఫరో అట్ట 600 రథాలనండి, బలమైన వారిని, బలిసిన వారిని 600 మంది అంటే 600 రథాలను పెద్ద సైన్యాన్ని వేసుకొని ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు 6 లక్షల కాల్పలం బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎర్ర సముద్రం వరకు ప్రయాణం చేశారు. ఇప్పుడు బయలుదేరాడు ఫరో 600 రథాలు తీసుకొని. వెనకాల 600 రథాలు గొప్ప శబ్దంతో వస్తా ఉంటే, ముందు ఎర్ర సముద్రం ఉంటే, మధ్యలో వీళ్ళు ఉంటే వీళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లా. మోషేతో మాట్లాడుతున్నారు, అయ్యా ఐగుప్తులో సమాధులు లేవన్న వాళ్ళకి తీసుకొచ్చావట చంపడానికి అని మోషే మీద మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఈ రోజు చేయబోయే కార్యాన్ని మీరు ఓరగా నిలుచొని చూడండి. ఆమేన్. ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నేలపై తన ప్రజలను అవతల నడిపించాడు. చప్పుడు కూడా దేవుని మహిమపడతామా? హల్లెలూయా. ఇది దేవుని క్రియ కాదా? దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ప్రియులారా. ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన జీవితంలో ఎవరు మనకు సహాయపడరు. మనకు సహాయపడగలిగే దేవుడు ఒక్కరే. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు, ఆయనకు మనకు సహాయపడటానికి సమర్థుడు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది ప్రియులారా, ఆయన క్రియలు గొప్పవి. మనుషులు చేస్తే ఆ క్రియలు కొంతకాలం మనలో పనిచేస్తాయి. ప్రభుని స్తుతించే మనసు కలిగి మనం బ్రతుకుతూ ఉండగా ఆయన కార్యాలు, ఆయన క్రియలు గొప్పవి మన జీవితంలో ఆయన చేస్తాడు. అందుకే మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 75వ కీర్తన ప్రారంభ వచనం చదువుదాం. 75వ కీర్తన ప్రారంభ వాక్యం. ఆసాఫు ఈ కీర్తన రాస్తూ పలుకుతున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన సమీపముగా ఉన్నాడంట. ఏమండి, నా జీవితంలో ప్రభా నేను నిన్ను స్తుతిస్తున్నాను, నాకు ఎలా ఉంటావయ్యా అడిగినప్పుడు ఇచ్చిన సందేశం ఇది. వాక్యం చెప్తుంది, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, ఎందుకంటే నీవు మాకు సమీపముగా ఉన్నావు. ఎంత మంచి మాట చూడండి ఈ మాట, సమీపం. అందుకే యెషయా గ్రంథంలో యెషయా గారు అంటారు 55వ అధ్యాయంలో 6వ వాక్యం అనుకుంటారు. 55వ అధ్యాయం 6వ వాక్యంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన ఏం చేయాలి? దొరుకు కాలమందు ఆయన్ని
వెతకండి అన్నాడు. ఆయన సమీపంలో ఉండగా, కింద లైన్లో, ఆయన సమీపంలో ఉండగా ఆయనను మీరు వేడుకోండి. ఇప్పుడు ఆయన మనకు ఎలా ఉండే దేవుడు అంటే సమీపముగా, అంటే దగ్గరగా ఉండే దేవుడు అండి. హల్లెలూయా. ఏమంటే మన జీవితంలో చాలా మంది దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడన్న సంగతి మనం గుర్తుపడతాం. ఆయన పక్కన పెట్టి మనుషులు ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, మనుషులు ఎవరు మన దగ్గర ఉంటారని వాళ్ళ దగ్గరికి మనం వెళ్తుంటాం. లేదు లేదు, దేవా ఆసాపు అంటాడు 75వ కీర్తన రాస్తూ, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, నీవు మాకు సమీపముగా ఉన్నావయ్యా. అలా ఉన్నాడంట. ఆసాపుకి అర్థమైంది దేవుడు నాకు సమీపంగా ఉన్నాడని. అందుకే ఆయన నీకు సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి యెషయా గారు యెషయా 55లో అంటాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన కుటుంబ ప్రజలారా, నా అన్నలారా, నా పురుషులారా, నా పెద్దలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం. ప్రతి విషయమునందు ప్రభు పట్ల మన జీవితంలో కృతజ్ఞత కలిగి బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎందుకంటే ఆయన సహాయం చేశాడు. కొంతమంది అంటారు, నా జీవితం దేవుడు ఏం చేశాడయ్యా? వాళ్ళ పాట నీవు చేసిన దేవుడు నా జీవితంలో ఏం చేశాడని అంటా ఉంటారు చాలా మంది. కానీ పాట ఏం పాడతారంటే, నీవు చేసిన ఉపకారాలు నేనేమి చెల్లించున్నాయా. నా పిల్లల్ని గమనించండి, ఈరోజు నాకు ఎవరు సహాయపడేది? కట్టుకున్న భర్త, ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు. కన్నుల తట్టు నాకు కన్నులెత్తుతున్నాను, కానీ నువ్వు నాకు దగ్గరగా ఉన్నాను, ఇవేం చూడలేకపోతున్నాను ప్రభువా. ఈ రాత్రి ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో మీరు ప్రభుని స్తుతించండి. నా ప్రభు ఈ రాత్రి తప్పకుండా మీకు సహాయం చేయను గాక. ఆమేన్. మీరు మీ జీవితాలలో, మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభుని స్తుతిస్తూ ఉండగానే ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు అనుకున్నారా మనం చస్తామని? వెనకాల ఉన్నారు, ముందు సముద్రం ఉంది, ఈయన ఏం చేస్తాడు, ఈ మాట నమ్మి ఇక్కడ దాకా వచ్చాం, చస్తామని అనుకున్నారు. కానీ వారి పట్ల దేవుడు గొప్ప క్రియ చేశాడు. వాళ్ళు ఊహించరా? సముద్రం పాయలు వద్దని 6 నేలపై వారు నడిచి పెడతారు, ఊహించారా? లేదు. నా పిల్లరా, తన బిడ్డల పట్ల ఆయన చేసే కార్యాలు ఎంత గొప్పలో చూడండి. లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆసాపు అంటాడు, అయ్యా నువ్వు నాకు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ గ్రామంలో యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. 10 మంది రోజులు ఎదురు పడ్డారు. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వారిని అప్పుడు ఊరు బయట పొలిమేరలో పెట్టేవాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు డాక్టర్లు రావట్లా, కట్టుకున్న భార్యలు రావట్లా, కడుపులు పుట్టిన బిడ్డలు రావట్లా, ఎవరు వారి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే కుష్ఠవ్యాధి ఉంది. వారి దగ్గరికి అయితే వేళ కూడా వచ్చిందేమని అభిమానంలో వాడు బ్రతుకుతా ఉన్నారు. పిల్లరా, ఒకరోజు యేసు ప్రభు వారికి ఎదురు పడ్డాడు. 10 మంది ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీరు బాగుపడాలయ్యా, అవునా, మీరు వెళ్ళి యాజకులు కనబడండి, సేవకులు కనబడండి అని చెప్పగానే వారు వెళుచూ ఉండగానే 10 మంది బాగుపడ్డారు. స్తోత్రం. 10 మంది బాగుపడ్డారు. 10 మందిలో సమరయుడు అని ఒక మంచి మాట ఉంటుంది. సమరయుడు అంటే అన్యులు, దేవుని ఎరిగినటువంటి వారు అని చెప్పొచ్చు. 9 మంది ఏమో నా భార్య ఎలా ఉందో, నా ఇల్లు ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారు, నా కుటుంబం ఎలా ఉందో, 9 మంది ఎవరి దారిలో వెళ్ళిపోయారు. సమరయుడు ఉన్నాడే, అన్యుడు ఉన్నాడే, తిరిగి మళ్ళా వచ్చాడంట. భార్య సంఘ తర్వాత, పిల్లల సంఘ తర్వాత, నేను గుర్తు వేస్తూ ఉంటే నా దగ్గరికి ఎవరు వచ్చాడు? మా బంధువులు వచ్చారా? భార్య వచ్చిందా? ఎవరైనా వచ్చారా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరా? 9 మంది వెళ్ళిపోయారు. ఈ 10వ వాడు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. అయ్యా నువ్వు నన్ను బాగు చేసావు అనుకుంటాడు. దేవాలయంలోకి వెళ్ళాడు, ప్రభువును స్తుతించాడు. సమీపంగా ఉండే దేవుడు అండి. చాలా మంది రోగం ఉన్నా, ఏదున్నా, ఏ సమస్య ఉన్నా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దూరంగా పెడతారు. కానీ నీకు దగ్గరగా ఉండేది ఆయన ఒక్కడే. ఆమేన్. ఈ రాత్రి ప్రభువుని మనం ఎందుకు స్తుతించాలంటే, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆయన సహాయపడే దేవుడు, ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. ఆమేన్. ఇలాంటి దేవుణ్ణి మన జీవితంలో పక్కన పెట్టకూడదు. ఇలాంటి దేవుని మన జీవితంలో మర్చిపోకూడదు. ఇలాంటి దేవుని పొరపాటును కూడా మనం విడిచిపెట్టకూడదు. మన జ్ఞాపకాలలో ప్రతి నిత్యం ప్రభుకి కృతజ్ఞత కలిగి బ్రతుకుదుము గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో జీవించుగాక. ప్రార్థన చేస్తాను. 2 మాటలు కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన వాడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలయ్యా. ఎవరు సహాయం చేయలేదని కుటుంబం అనుకుంటున్న సమయంలో అయ్యా ఈ బిడ్డల జీవితంలో మీరు చేసిన సహాయం కొరకే నీకు
స్తోత్రం. అయ్యా, ఎవరు మాకు సమీపంగా లేరని బాధపడుతున్న సమయంలో ఈ కుటుంబానికి మీరు సమీపమై గొప్ప క్రియలు ఈ కుటుంబంలో మీరు చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అందుకే కుటుంబం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంది. ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి కూడిక ద్వారా ఈ ప్రాంతంలో ఎంత మంది అయితే బిడ్డలు ఉన్నారో వారికి మీరు సహాయపడుదురు గాక అయ్యా. వారి పట్ల గొప్ప కార్యాలు చేయదువు గాక. వారికి నీవు సమీపాన ఉన్నావని వారు గుర్తెరిగి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక అయ్యా. కృప చూపండి, కనికరించండి, మహిమ మీరు పొందండి. ఇదిగో ఈ స్థలం అంతటి కొరకే, ఈ శక్తి అంతటి కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబంలో సమాధానం వేలుబడి చేయను గాక. ఈ కుటుంబంలో రక్షణ పొందుదురు గాక. ఈ కుటుంబం నీ కొరకు పట్టబడాలి తండ్రి. సహాయపడండి, కృప చూపండి, మేలు చేయండి, మహిమ మీరు పొందమని ప్రార్థిస్తున్నాను. గ్రామాన్ని పెద్దలను, సంఘ పెద్దలను, అయ్యా ఈ ప్రాంతంలో ఎవరు బిడ్డలను, స్త్రీలను, పురుషులను, సంఘాన్ని స్థానికంగా నిలిచి పనిచేస్తున్న మీ దాసురాలను వారి కుటుంబాన్ని బిడ్డలను ఈ దయ కలిగిన కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. అల్పుడునైన నన్ను కూడా బలపరిచి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ముందున్న సమయాన్ని, క్రమాన్ని, మీ సేవకులను కూడా నాకంటే బలముగా నీ ఆత్మతో నింపి అభిషేకించి బలపరిచి మీరు వాడుకుందరు కాక కృపతో నింపి సహాయపడమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ విలువైన సమయం నాకు ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని స్తుతించడం ద్వారా మనము, మన కుటుంబము ఏ విధంగా ఆశీర్వదించబడుతుందో మనం ఇంతవరకు విన్నాం. ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన మనకి సమీపముగా ఉంటాడు. ఆయన కార్యములు అంటే ఎలా ఉంటాయంట, చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఈ కుటుంబానికి దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఆ తల్లి గారు సాక్ష్యం చెప్తారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ తల్లి గారు, రావులమ్మ గారు వచ్చి ఆ దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యం తల్లి గారు చెప్తారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అసలు ఈ చెట్టు కట్టేటప్పుడు ఇది తీసుకున్నప్పుడు మాకు అసలు తెలవదు. మా అబ్బాయి చాలా డబ్బులు పెట్టినాక తర్వాత అన్నాడు, నేను అక్కడ స్థలం తీసుకున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, డబ్బులు తక్కువగా ఉంది అని చెప్పాడు. పక్కన 2-3 ఎకరాల మా అల్లుడు వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు స్థలం డబ్బులు ఇచ్చారు. స్థలం వల్ల బాగా సరిపోయింది. తర్వాత మళ్ళీ చెట్టు కట్టుకోవడానికి కూడా మళ్ళీ 4 లక్షలు దాకా తెచ్చుకున్నాడు. చెట్టు శుభ్రంగా కట్టుకున్నాడు. అది ఇచ్చిన డబ్బులతో స్థలం తీసుకున్నాడు. చెట్టు కట్టుకోవడానికి కూడా డబ్బులు వచ్చింది. పైన నెలలో ఇక్కడ మేము అనుకోకుండా పని చేసాం. మేము ఫస్ట్ ప్రార్థన పెట్టుకొని చెట్టు ఓపెన్ చేసుకుందామని అనుకున్నాం. మామూలుగా పనే కదా, దాంట్లో ఏమైతే మనం పని చేసుకుంటా తర్వాత ప్రార్థన పెట్టుకోవచ్చు అనుకున్నాం. కానీ పని ఆగిపోయింది. వచ్చే పని ఆగిపోయింది. రావాల్సిన కాడ పని ఎక్కడానికి డబ్బులు రాట్లా. ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి మా దీపం తీసుకుంటున్నారు. ఆ సమయంలో పిల్లడు చెప్పాడు, మా చేతిలో పని కూడా పోతుంది, మాకు సెట్ అయితే కట్టుకున్నాను, ఇక్కడ పని నేను చేయలేకపోతున్నామా అని మా కోడలో ఒకటి తెచ్చి చెప్పాడు. నేనంతా బాధపడ్డాయా, ఇంత స్థలం ఇచ్చావు, మరి కట్టుకోవటానికి కూడా ఇచ్చావు కదా, పని ఆగిపోతుందంటే అంత బాధ. వాళ్ళందరూ దాని మీద ఆధారపడుతున్నారు. ఏ రకం చేయలేదు. అంత చిన్నపిల్లడు కానీ చదివే పని నేర్చుకున్నాడు. మరి ఈ పని పిల్లలు ఆగిపోతే అది ఎలా చేయగలరని వాసన చేసుకొని మా పాస్టర్ ఫోన్ చేశారు. అవి ఎక్కడుంటే మరి అబ్బాయి పని ఆగిపోతుందా, ఎక్కడ అమ్మా నీ పని ఏమి ఆగదు, మళ్ళీ నీకు పిలిచి డబ్బులు ఇస్తారు, నీకు బాధపడబోతాను మా పాస్టర్ గారు చెప్తారు. గారు ఇద్దరు చెప్పారు ధైర్యంగా. ఆయన 1 లక్ష నాకు పిలిచి ఇచ్చాడు. మా అల్లుడు గతాలుడు ఆ లక్ష నాకు తెచ్చి పక్కలేస్తే అంతవరకే సరిపోతుంది. మళ్ళీ రాట్ల పని ఏం చేయాలంటే మన పాస్టర్ గారు అక్కడ బాప్టిజంకి వచ్చారు.
పోయి నెలలో తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ ప్రార్థన చేయించారు. అయ్యా ఇట్లా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, పని చూస్తే వచ్చిన పని కొంచెం డబ్బులు వచ్చింది మళ్ళీ వాళ్ళకే సరిపోతుంది, మాకైతే రావట్లా, మరి సమస్య ఏం నాయన అని చెప్పి అనుకున్నా. అంటే ఒక పెట్టగానే పాస్ గారు ప్రార్థన చేసి నీకేం పదవుండదు, సమృద్ధిగా నీ కొడుకు డబ్బులు వస్తాయి, సిడ్డుండగా నువ్వు పని పెట్టుకుంటావు, నీ చేతుండో పని వచ్చింది అని మా పాలకృష్ణ గారు మా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వారం 10 రోజుల కల్లా 30-50 అడిగిన కాడ సమృద్ధిగా ఇచ్చాడు, చేసిన డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్నాక మా ఆలోచన ఏమనుకున్నాడు, ఎంతన్నా కానీ ఆయన ఇచ్చాడు కాబట్టి ఈయనప్పుడు ఎన్నో బాధ సమస్యలు ఉన్నాయి, నేను చేయలేకపోయా, కొంచెం వచ్చినప్పుడే నా బాధగా ఉంది. ఇప్పుడు నాకు ఆయన సౌకర్యం ఇచ్చాడు, నేను ఆయన కొద్దులు లేకుండా నాకున్నా డాక్టర్ నేను చక్కగా ప్రాణం పెట్టించుకోవాలనుకున్నాడు. మా ఆలోచన అనుకున్నాను. 10 రోజులనే అయ్యగట్ట చెప్తారు, శుక్రవారం అంటే సరేనన్నాడు. సరేనని ఆ రోజు ఇద్దరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వారం నుంచి మాకు చక్కగా అన్ని జరుగుతున్నాయి. ఈ ప్రార్థన పెట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఎన్నో మేలు అసలు నా జీవితంలో మాకు సంవత్సరం నుంచి వచ్చిన బాధలన్నీ కూడా ఎట్లాగా చెప్పుకున్న సమస్యలన్నీ తీర్చుకొని మాకు చక్కగా దేవుడు సహాయం చేశాడు. ఈరోజు నా బిడ్డ వాడు పని చేసుకోవటానికి పని వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోయినా ఉన్న వాళ్ళతో చక్కగా పని చేసుకోగలుగుతున్నాడు. నేను ఉన్నామని నమ్మకంతో ఉన్నాను. కానీ మా పిల్లలందరూ ఆయన సన్నిధిలో ఉన్నారు. పక్కన 4 కొడుకులు, నాకు కూతురు, అల్లుడు, మా కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటున్నారు. ఏ చర్చి కన్నా ఉన్నాయి, వాళ్ళ ఆదివారం రోజు ఒక్క గొడ్డలు కాదు ఉండరు. కొంత లాస్ట్ భయ మాత్రం వాళ్ళ కుటుంబమే మాకు ఈ ప్రార్థనలోకి రాలేకపోతున్నారు. 2 ఆయన పిల్లలు వస్తారు, వాళ్ళ భార్య వాళ్ళు వస్తారు, 3 ఆయన మరి వాళ్ళు ప్రార్థనకి వెళ్ళిపోతారు. 4 అయినా ప్రతి మాకు రాడు. పెద్ద కుమారైనట్టు వాళ్ళు 4 కొడుకులు 3 వీళ్ళిద్దరు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మేము వెళ్తాం, మేము ఇక్కడ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. కానీ దేవుడు నాకు ఒక్కటి ఎన్నో మేలు గొప్పగా చేసేది నేను మర్చిపోలేదు. నా జీవితంలో ఆ కార్యాలను బట్టి నేను సాక్ష్యం చేస్తాను అనుకున్నాయా. సమృద్ధిగా ఈ సభలో ప్రార్థన పెట్టినప్పుడు నేను బైబిల్ అక్కడ నాకు ధైర్యాన్ని నేను ఎలా చెప్పాలో కూడా నాకైతే తెలవదు. మీరు నాతో మాట్లాడమని నేను అడిగినప్పుడు నేను ఇక్కడ కొత్తగా నేను సాక్ష్యం చేస్తాను అనుకోవాలి. మా పాత గారు కూడా తెలవదు, నేను చెప్పాలి అసలు నేను సాక్ష్యం చేస్తానని. మరి ఆయనకి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో అమ్మలో సాక్ష్యం చెప్పాలన్నాడు. ఆ దాని గురించి ఇప్పుడు నేను సాక్ష్యం చేస్తాను ముందుకు వచ్చాను. ఇక్కడికి వచ్చినా కూడా నాకు తెలవదు, కానీ చిన్న గురించి కనుక ఆయన కూడా దేవుడు రక్షణ రావాలని చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుంటాడు. అవును. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్పినటువంటి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. నిజంగా వారి కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మరి ఆ విధంగా కుటుంబాల్లో కుమారులు కుమార్తెలు అందరికీ కూడా అటువంటి ఆశీర్వాదము దేవుడు ఇవ్వాలని మనమందరం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తము మరి సహోదరి శాంతి వచ్చి ప్రార్థన చేస్తుంది. వారి కుటుంబం సాక్ష్యం చెప్పిన తల్లి గారి కొరకు పాస్టర్ గారు గారు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుగా నీకు వందనాలు, స్తోత్రాలు, కృప కలిగిన మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నీ కనికరం చెప్పినంత వరకు